నిన్న పల్లీలు పచ్చడి తిన్న మా పతి గారు పొగడతలతో చంపేశాడండి బాబు. ఇంతలా పొగుడుతున్నాడు ఏంటా అనుకునే లోపే నాకు చికెన్ ఫ్రై తినాలనిపిస్తుంది, చేసి పెట్టవా అన్నాడు. సరేలే ఒకరోజు అటు ఇటుగానే చేసి పెడతాలే అని చెప్పాను. ఏరుకొని తినేవాడు వెంట గీరుకొని తినేవాడు పడ్డాడంటే ఇదేనండి. నిన్నేదో కొత్త నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. మెసేజే కదా అని చెప్పి పట్టించుకోలేదు. అదే నెంబర్ నుంచి మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి, మీకు 30 లక్షల లాటరీ తగిలింది అన్నాడు. మేము ఒక లింక్ పంపిస్తాము, ఆ లింక్ని క్లిక్ చేయండి అన్నాడా. ఇదేదో స్కామర్ అట్టుందని అప్పుడు అర్థమైందండి. మాకు ఏ లాటరీ వద్దులేండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను. మళ్ళీ 2 రోజుల తర్వాత అదే నెంబర్ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఏంటండి లాటరీ తీసుకోమంటే ఫోన్ పెట్టేస్తున్నారని చెప్పి నా మీదే కొంచెం ర్యాష్ అయ్యాడు. మరీ అంత వెర్రదవలాగా ఉన్నానా అని చెప్పి బ్రహ్మానందం డైలాగ్ గుర్తొచ్చి, సరేలేండి, అంత బరువు బాధ్యతలు నేను ఒక్కదాన్నే మోయలేను, మాకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తాను, అప్పుడు అక్కడికి వచ్చి ఇవ్వండి అని చెప్పాను. దెబ్బకు ఫోన్ పెట్టేశాడు. నేను మళ్ళీ తిరిగి ఫోన్ చేసినా ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందండి బాబు. నానా అవస్థలు పడి రూపాయికి రూపాయి మేము కూడబెట్టుకొని నానా తిప్పలు పడుతుంటే ఈ స్కామర్లు ఎక్కువైపోయినాయి. ఇలాంటి వాళ్ళ దోపిడీలు ఎక్కువగా ఉన్నాయండి బాబు ఇప్పుడు. ఇంకా ఈ చికెన్ ఫ్రై విషయానికి వస్తే కరెక్ట్గా 20 నిమిషాల టైం అయితే నాకు పట్టింది. అన్ని క్లారిటీగానే వీడియో తీశాను, కానీ కొత్తిమీర వేసే స్లిప్ మాత్రం మిస్ అయిపోయిందండి. చికెన్ ఫ్రై ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకొని చూడండి, ఎలా ఉందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి.